పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగ గీత పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్ చెప్తారండి. పవన్ కళ్యాణ్ పక్క ఎందుకని పక్క అంటారు? అంటే కొత్త వ్యక్తి కదా. వంగ గీత గారిని 2 ఐటెంలు చూసారు. ఇప్పుడు వంగ గీత గారిని మడతెడతారండి. అది కుర్చీ మడతెడతారు. కుర్చీ మడతెడతారంట. ఓకే పక్కగా. ఎందుకని అంటారు కుర్చీ మడతెట్టి అంత పని చేసిందండి ఆవిడ? చేయడం కాదండి, గెలిచిపోయిన తర్వాత కనిపించకుండా పోతే ఎవరైనా సాధ్యకారం కాదు కదా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నేను గెలిచాను, నేను కుర్చీలో కూర్చుంటే కుదురుతా? ఏమొచ్చినా గెలిచిన తర్వాత కనిపించడం లేదు. మా ఏరియా కనిపించరు ఎవరున్నా. మీ ఏరియాలో అయితే ఎవరు కనిపించలేదు అసలు. ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు గానీ మీ ఎంపీ వంగ గీత గానీ ఎవరు కూడా మీకు పెన్నెం దొరబాబు గారు విషయం చెప్పక్కర్లేదు. అది కుర్చీ మడత పెట్టేసి పక్కన మారారు. అది ఆయన అయితే పక్కన పెట్టేశారు. ఓకే ఓకే. మరి పిఠాపురం అభివృద్ధి ఎలా ఉందంటారు 5 ఏళ్ళు? సూపర్ ఇట్లా ఉంటది. ఇప్పుడు వస్తా కొత్త గవర్నమెంట్ వస్తుంది, సూపర్ ఇట్లా ఉంటది. సూపర్ ఇట్లా ఉంటది. మరి ఎంత ముందే లేదా? ఏముంటదండి, లాడికి డబ్బులు వేసాను, ఈడికి డబ్బులు వేసాను. కరెంటు బిల్లు పక్కాగా 5-6 సార్లు పెంచుకున్నారు. 250 వచ్చిందండి కరెంటు బిల్లు. ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నానండి నేను. అదే కరెంటు ఏంటంటారు 5 ఏళ్ళు అంత పెంచడం ఏంటంటారు? మరి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదండి, మరి పెంచుకోవాలి కదా. మరి అసలు డబ్బులు వేయడం అనేది ఎంత వరకు మంచిది అంటారు? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదంటారు. ఎన్నాళ్ళని పెంచుతాడు ఎవడన్నానే? ఎవడు పెంచుతాడు? అలా నార్మల్ గా వదిలేస్తే ఎవడ బతుకాడు బతుకుతాడు. నీకేసేసి జనం మీద పెంచుకుంటా పోతాడా? అంటే ఒక ఆవకాయ ఇచ్చి దెబ్బ కింద దుబ్బేస్తున్నారంటారు మీ దగ్గర ఇండైరెక్ట్ గా. 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు దిబ్బేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ కరెంట్ బిల్ అని ఇంకేమైనా ఛార్జీలు కట్టే అన్నీ ఒకటే కాదు. బాధుడు నేను అటేపు ఇటేపు చెప్తలేదు. ఏ నాయకుడన్నా కరెక్ట్ గా నడిచిపోవాలా, జనాలు ఫ్రీగా వదిలేయాలా, పెంచకూడదు. వాళ్ళ బతుకాలు బతుకుతారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్ గారి పరిపాలన అంటే పక్కాగా పెంచుకుంటా పోయి ఇచ్చుకుంటా పోయి పెంచుకుంటూ పోతాడు. అంటే ఈ పక్కన పంచుతున్నాడు, ఆ పక్కన పెంచుకుంటూ పోతున్నాడు. పెంచుకుంటూ పోతాడు. అది అభివృద్ధి ఏముందంటే అభివృద్ధి ఏముంటది చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. మరి ఏం ఉద్యోగాలు కట్ట ఏమైనా వచ్చినాయండి? ఏ ఉద్యోగం ఉంటది? ఏం లేదు, ఉద్యోగాలు ఏముండవు. చదువుకుని మూల కూర్చోడమే. మరి ఎందుకండి మన ఏపీలోనే 20 ఏళ్ళు ఎందుకంటే మరి చదివింది అలా కదండి. మన ఏపీలో ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చాయనుకో, మన చదువుకునే వాళ్ళు జాబ్ ఇస్తారు. ఏమీ లేదు, ఉపాధి ఏముంది? అది మరి అక్కడ 500 ఎకరాలు సెర్జీల కింద తీసాము, విడగొట్టాము. అది విడగొట్టారు. ఏంటి మరి అది మడతటి పెట్టేసారు పక్కన. అది ఇంకేం రాదు, కట్టాలి కదా. కడితేనే కదా నీకు పని తగిలేదు, మాకు పని తగిలేదు. అభివృద్ధి పరంగా మాట్లాడుతున్నానండి. మీకు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలని అడిగితే మీరేం మాట్లాడతారు? మీకేం కావాలి? అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలంటారు. అది అభివృద్ధి అయితే మీకేం జరుగుతుంది? అందరికీ జరుగుతుంది, నాకు ఒక్కడికే కాదు, మన ఏపీకి జరుగుతుంది. ఒక్కడికే కాదు, అందరికీ జరుగుతుంది. ఒక్కడికే కాదు, ఒక్కడికి వస్తే ఎలా కుదిరితే మన ఏపీలో మంచి జరగాల. ఎవరు చేసినా పర్లేదు. ఇప్పుడు మనీ కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకో, మనీ మారుతుంది, ఉద్యోగం వస్తుంది, జనాలకు పని కల్పిస్తాడు. ఒక ఫ్యాక్టరీ కట్టావనుకో 100 మందికి పని చెప్తావు నువ్వు. అది అలాంటిది ఏం లేదు. 10 రూపాయలు తీసుకుంటున్నాడు, 50 వేస్తాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎవడ బతుకాడు బతకనేవేళ. ఆ నాన్నగారు పదవి చేశారు, నార్మల్ గా వదిలేడు జనాన్ని. ఇప్పుడు కూడా అది ఉంటే గవర్నమెంట్ తెలుగుదేశం ఉండదు, ఏముండదు, వైఎస్ఆర్ ఉండదు, ఏముండదు అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనకు 100కైతే మీరైతే ఎన్ని మార్కులు ఎత్తారు అన్నమాట? 1 మార్కు ఎత్తేనే పెద్ద కట్టం. మరి రెండోసారి అవకాశం అడుగుతున్నారండి మీరు. 1 మార్కు కూడా అన్నారు. మరి అలా కాదు, రెండోసారి అవకాశం అడుగుతున్నాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. మడతెడతారు. ఇప్పుడు అటించి మడతెట్టుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క అటించి మడతెట్టుకుంటూ వచ్చేస్తారు. కూర్చొని జగన్మోహన్ రెడ్డి అయితే మీరు అవకాశం ఏమన్నారు? మడతెడతారు. ఇక్కడ మడతెడేస్తున్నాం మొదల. మరి ఎవరు ప్రభుత్వం వస్తుందంటారు ఈసారి? కూటమి వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, లేకపోతే మళ్ళీ జగన్ వస్తాడంటారా? కూటమి వస్తుంది. కూటమి పక్క. ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు అయితే పక్క గెలుస్తాడు. ఎన్ని సీట్లు వచ్చిన పని లేదు, సీఎం వెళ్తాడే లేదా? సీఎం అనేది ఖచ్చితంగా అవుతారంటారు పక్క. అది ఫైనల్ గా అయితే నేను ఆటో డ్రైవర్ని, ప్రతి దిక్కున నేను వాకి చేస్తున్నాను. రూపేందనుకో పావళ ఉంది వైఎస్ఆర్కి, ముప్పాడ కూడా తెలుగుదేశం కూటమి ఉంది. అది కూటమి ఉంది అంటారు మా ఊళ్ళోనే. ఇక్కడ మరి మీ పిఠాపురం అభివృద్ధి చెందాలంటే మరి వంగ గీతకు అవకాశం ఇస్తారా, పవన్ కళ్యాణ్ అవకాశం? వంగ గీత మడతెట్టేసండి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారండి. అది పవన్ కళ్యాణ్ ఇస్తారు పక్కగా. అది ఓకేనండి. ఫైనల్ గా అయితే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అన్నారు కాబట్టి ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అంటారు మీ అంచనా మీద? 1,00,000 ఓటు వస్తుందండి. 1,00,000. మరి ఎంపీ అండి? ఎంపీ ఓటు నాకు తెలియదు. ఏంటంటే అది కొత్త వ్యక్తి. శ్రీనివాస్ గారికి అవకాశం ఉందంటారు. ఏంటంటే ఇతను బట్టి శ్రీనివాస్ గారే పక్కగా రావచ్చు. అది శ్రీనివాస్ గారికి అవకాశం ఉందండి. అవకాశం ఉన్నది. అది ఫైనల్ గా గుర్తు ఏంటండి మరి? గ్లాసు. మరి గాజు పగిలిపోతాను అన్నారు, మీరేమంటారు దానికి? అది ప్లాస్టిక్ గ్లాస్ పెట్టుకుంటాడు పగలతో. అది
అంటే పగిలితే పదునెక్కుద్దని ఏదో పగ డైలాగ్ చెప్తున్నాను మరి ఏదో చెప్తే చెప్పొచ్చు. నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇదేం కాదు. ఉత్పత్తి కలిగించాలా. ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలు పని కలాల. ఓకే ఏ గవర్నమెంట్ అన్నది మనకు పని కాదు. మన ఏపీ బాగుపడాలి. అది